స్పాంజీ మెత్తటండి స్మూత్ బ్రేక్ఫాస్ట్ చేసి చూద్దాము. ఒక అరకప్ ఏమో అటుకులు తీసుకున్నానండి. ఏ అటుకులైనా తీసుకోవచ్చు. కడిగేసి పక్కన పెట్టేసాను. ఒక కప్ ఏమో అదే కప్పుతో అనమాట బియ్యం అనమాట. అంటే ఒకటి బియ్యం తీసుకుంటే కనుక హాఫ్ ఏమో అటుకులు తీసుకోవాలి. అదండి రేషియో. బియ్యం మాత్రం మనం 2 hours అయినా నానపెట్టాలండి, లేకపోతే మెత్తగా పిండి అవుతుంది అనమాట. అదొకటి కొంచెం ముందర నానపెట్టేసుకుంటే సరిపోతుంది. మిగతాదంతా ఈజీ ప్రాసెస్ ఏంటంటే అటుకులు మనం మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకుని ఈ బియ్యంలోనేమో 2 spoons పెరుగు వేసానండి, గట్టి పెరుగు. కొంచెం పంచదార, ఉప్పు వేసాను. కొంచెం పంచదార ఉప్పు వేసి ఏంటంటే స్వీట్నెస్ బాగుంటుందండి, కమ్మగా వస్తుంది తప్ప తీయగా ఏమి ఉండదు అనమాట. బియ్యం మెత్తగా గ్రైండ్ చేసేసి ఈ అటుకుల్లో తెచ్చి కలిపేసాను. ఒక 1/2 spoon ఏమో వంట సోడా వేసానండి. 2 spoons ఏమో సూజీ రవ్వ వేసాను. వంట సోడా వేసుకున్న వెంటనే దాని మీద నిమ్మకాయ పిండుకుంటే కనుక ఆ వంట సోడా ఘాటు ఉండదండి, బాగుంటుంది. ఇదంతా మామూలుగా మన దోసల పిండి ఉంటుంది చూడండి, దోసల పిండి రేషియోలో కలిపేసుకోవాలి. కలిపేసేసుకుని పైన కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే మరీ డ్రైగా లేకుండా ఉంటుంది, అయితే మరీ డ్రైగా అనిపిస్తుంది. ఇది నీళ్ళేమో బాయిల్ అవుతూ ఉండగా ఇది దాని మీద పెట్టేసుకోవాలండి. ఇంచుమించు ఢోక్లా లాగా వస్తుంది, కానీ డిఫరెంట్ టేస్ట్ అండి. చాలా చాలా బాగుంది. మీరైతే పిల్లలకి చక్కగా ఇవ్వచ్చు. బ్రేక్ఫాస్ట్ కింద ఇస్తే హెల్తీ ఫుడ్ అండి. ఇందులో అయితే మనం ఏమీ డౌట్ చేయడానికి లేదు. ఇది బాగా పొంగి మంచిగా వస్తుంది. ఈ లోపల ఇందులో పెట్టుకునే చట్నీ మనం చేసుకుందాము. పల్లీలు, నెక్స్ట్ కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం చింతపండు రసం ఇవి వేసేసి గ్రైండ్ చేసుకోవడం. దీనికి పోపు అయితే అవసరం లేదండి. మనం ఇది ఇలా వచ్చిన దాన్ని కట్ చేసుకుని అందులో మధ్యలో ఈ చట్నీ పెట్టుకుంటాం అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, నిజంగానే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఇది ట్రై చేయండి, పిల్లలకి నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలా యాస్టీస్గా తినేసేయచ్చు. ఇంకొంచెం బాగుండాలి అంటే కనుక కొంచెం ఆవాలు, నువ్వుపప్పు వేయించుకుని ఒకసారి మనం దాని మీద కనుక పెడితే బయట ఏమవుతుందంటే కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుందండి, లోపల చట్నీతో చాలా బాగుంటుంది. చట్నీ అందులో అది చాలేదు అనుకుంటే కనుక మనం పక్కన కప్పులో పెట్టుకుని కూడా తినచ్చు. చాలా నచ్చాయి, మాకు అందరికీ కూడా బాగా నచ్చాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతాయి. ఈజీ ప్రాసెస్ ఏను. ఒక 2 hours రైస్ నానబెట్టుకోవడం తప్ప మిగతాదంతా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి.